తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారము భజన మండలి కళాకారులచే సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి, వాసురెడ్డి, మునినాథ్ రెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో సనాతన సాంప్రదాయాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో రాయస్థల రంగస్థల కళాకారుల చైర్మన్ శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ 4 మాడ వీధుల్లోనూ నగర సంకీర్తన కళాకారులతోనూ స్థానికులతోనూ నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఈ కలియుగంలో మనిషికి సాధ్యమైనటువంటి పని ముక్తి మార్గానికి ఏకైకమైనది రామనామ స్మరణ. ఈ స్మరణతోనే కీర్తనంతోనే ముక్తి మార్గం వస్తుందనే సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏదో భగవన్నామ సంకీర్తన అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయటం కాదు. దీంట్లో ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు మాట వచ్చిన కాడి నుంచి 6 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా అవసరం దొరికినప్పుడల్లా హరినామస్మరణ చేయాలా. ఎందుకంటే నహి నహి రక్షదిడి గ్రహించాలనే మోఠాజీ హితనాగమత గురు సద్బుద్ధి వీళ్ళబది. అలాగే మనిషి పుట్టిన కాడి నుంచి ఎప్పుడో చేద్దాం బాల్యంలో ఆటలు, యవ్వనంలో సంసారము, వృద్ధాప్యంలో శరీరం సహకరించినప్పుడు రామనామస్మరణ చేసే కన్నా శరీరము, అవయవాలు, నోరు సహకరిస్తున్నప్పుడే హరినామస్మరణ చేయాలనేటువంటి ఆయుక్తిగా ఈ ప్రతి శనివారం జరిగేదాన్ని ఈ నగర సంకీర్తనలో స్థానికులు విరివిగా పాల్గొని ఏదో పార్కుల్లో వాకింగ్ చేసే కన్నా ఈ ముక్తి మార్గమైనటువంటి ఈ మార్గంలో పయనించవలసిందిగా స్థానికుల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ప్రతి శనివారము ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని మంచి కార్యక్రమాన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ రంగస్థల కళాకారులకు, భజన బృందానికి నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి శనివారం 4:30 గంటలకు లేచి స్నానం చేసి 5 గంటల కరెక్ట్గా హాజరయ్యి ఈ భజన కార్యక్రమం, ఈ హరే రామ సంకీర్తన, నారాయణ సంకీర్తన, భగవంతుని మీద ధ్యానం పెట్టి 2 గంటల టైం జరుగుతున్నది. ఇందులో కారణం గుండాల గోపీనాథ్ అన్న గారు ఆధ్వర్యంలో ఆ బాధ్యత తీసుకుని ప్రతి వారం అంచెలంచెలుగా భక్తులను పెంచుతూ ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఆయనకు వందనాలు. ఆయన చల్లగా ఉండాలి, వచ్చిన భక్తులందరూ కూడా హ్యాపీగా ఉండాలి. తర్వాత విషయం దీనివల్ల ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక సంస్కారము, ఒక గౌరవము, ఒక సంస్కారము, ఎదుటి వాళ్ళని గౌరవించడము అనే భావము, భక్తి భావం తెలియని వాళ్ళు కూడా భక్తి అనేది ఏర్పడుతుంది. దీనివల్ల కుటుంబం బాగుంటుంది. ఆ భక్తి నుండే కుటుంబం కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఆ సంసారం పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందుతారు. వాళ్ళకు కూడా మంచి జ్ఞానం ఇస్తాడు భగవంతుడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇలాంటివన్నీ కూడా రావాలంటే ఈ నామ సంకీర్తన అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి ఈ వీడియో చూసి ఇంకా వచ్చి జాయిన్ అయ్యి ప్రతి వారము ఈ నామ సంకీర్తనలో పాల్గొనాలని మరీ వేడుకుంటాం. జై శ్రీరామ్. నా పేరు జయమ్మ. ప్రతి వారం శనివారం రోజు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు ప్రతిరోజు బ్రహ్మముహూర్త టైంలో మనకు ఇక్కడ హరినామ సంకీర్తనం అయితేమి, గోవింద నామం అయితేమి, ఈ తిరుమాడ వీధులలో గోవింద యొక్క మాడ వీధులలో, తిరుమాడ వీధులలో ఇప్పుడు గత 6 నెలలుగా మనకి హరినామ సంకీర్తన అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ హరినామ సంకీర్తనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ హరినామం చేయడం వల్ల సర్వ పాపాలుగా తొలగిపోతాయి. దేవుడు ఆరోగ్యాన్ని కానీ మనకు ప్రసాదించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మనకు అందరూ వచ్చి కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మనకు గుండాల గోపీనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.